నేను చాలా సార్లు ఈ రెసిపీ చేశాను. కాకపోతే ఈసారి మాత్రమే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అండ్ టేస్టీగా వచ్చింది. ఏం మిస్ చేశానా అనేదైతే మీరు వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే నాకు చేయండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే బెల్లన్నం చేయబోతున్నాను. కొంతమంది పరమాన్నం కూడా అంటారు. మేమైతే బెల్లన్నం అనేసి అయితే అంటాము. ఒక పావు కేజీ బెల్లంనైతే నేను తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే పల్లీలు కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలైతే మంచిగా వేయించుకొని దానిపైన పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. కొన్ని ఆల్మండ్స్, కొన్ని క్యాషూ నట్స్, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వాటినైతే నేను మంచిగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానన్నమాట. అలాగే మేమిద్దరమే కాబట్టి మాకు ఒక గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది. ఆ రైస్‌ని అయితే నేను మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. రైస్‌ని కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు అనంటే ఇవి కొత్త ధాన్యం. సంక్రాంతికి కొత్త ధాన్యం వస్తూ ఉంటాయి కదా! అవే అన్నమాట. ఆ బియ్యమే కొత్త బియ్యం అన్నమాట. చాలా ఈజీగానే బాయిల్ అవుతుంది. దాన్ని నానబెట్టుకొని చేయాల్సిన అయితే అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. గ్యాస్ పెట్టేసుకొని 2 గ్లాసుల వాటర్ గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ టైంలో కూడా మనం రైస్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొత్తం అవి బాయిల్ అయ్యి అంత పొంగాల్సిన అవసరం ఏం లేదన్నమాట వాటర్. కడిగి పెట్టుకున్న రైస్‌ని అయితే ఆ వాటర్‌లోకి అయితే వేసుకుంటున్నాను రైస్‌ని. ఇప్పుడు సంక్రాంతి కదా! అంటే ఇది సంక్రాంతి రోజు పోస్ట్ చేయాలి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సంక్రాంతికి కొత్త ధాన్యం వస్తాయి. కొత్త ధాన్యాన్ని పట్టించి చేస్తాం కదా! ఫస్ట్ చేసేది ఇది పల్లెటూర్లలో. అందుకనేసి నేను చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం అయితే. ఇప్పుడు ఈ రైస్‌ని ఇంకో గ్యాస్ పైనకి షిఫ్ట్ చేసి, ఎందుకంటే ఇది దీనిపైన పెట్టి నేను అటు చేసేదైతే మీకు కనబడదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా! వాటిని అయితే ఇప్పుడు రోస్ట్ చేసుకుందాము. ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకుందాం. ఒక పల్లీలు మినహాయించి ఇవి అన్నీ వేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే ఎండు కొబ్బరి వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వీటిని రోస్ట్ చేసుకోండి. అటు రైస్ చూసుకుంటూ ఇదైతే చేసుకోండి. రైస్‌కి గ్యాస్ హైగా పెట్టుకొని చేయొద్దు. ఎందుకంటే అటు రైస్ మాడిపోతుంది, ఇటు ఇవి మాడిపోతాయి. ఇప్పుడు దీనిపైనకి షిఫ్ట్ చేసుకొని రైస్ అంతా ఇలా 50% కాగానే వేయాలి అన్నమాట. అందరూ 90% కాగానే రైస్‌లోకి బెల్లం వేస్తారు. అలా కాకుండా ఇలా వేస్తేనంటే 50% బాయిల్ అవ్వగానే ఇలా వాటర్ ఉండిపోతాయి కదా! ఇలా వాటర్ ఉన్నప్పుడే బెల్లాన్ని అయితే అందులోకి రైస్‌లోకి అయితే వేసుకోవాలి. ఎందుకనంటే మనకి బెల్లం అనేది రైస్ మొత్తానికి పట్టుతుంది. రైస్ మొత్తానికి ఆ ఫ్లేవర్ అనేది పట్టేసి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ కొంచెం వేసాను. మంచిగా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోతే మంచిగా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఫ్లేవర్ కోసమే, మంచి రుచి వస్తుంది ఇలా వేస్తే. ఇప్పుడు బెల్లం అంతా దానికి పట్టేలా మనం ఎంత మంచిగా తురుముకున్న బెల్లాన్ని కూడా ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఉండలు కట్టి ఉంటుంది. ఆ ఉండలు కట్టిన బెల్లాన్ని అయితే ఇలాగా కలుపుతూ ఉంటే అది కరిగిపోతుంది ఆ వేడి నీళ్ళలో. ఒకసారి గరిటెని ఇలా పెట్టి చూస్తే మనకి కింద ఏదైనా ఉండలు కట్టి ఉందా లేదా అనేది అయితే మనకు అర్థమైపోతుంది. అలాగ చేసుకొని మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత రైస్ అంతా ఇలా దగ్గరికి అయినప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఎందుకంటే ఎక్కడైనా బెల్లం ఉండలుగా ఉందా లేదా అనేది అయితే ఒకసారి చూసుకోండి. చూసుకొని మంచిగా కలిపేసి మనము గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు అవన్నిటిని అయితే వేసుకోవాలి.
అన్నంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అసలు అన్నంలో ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ, పల్లీలు కానీ పంటికి తగులుతా ఉంటే అసలు ఆ టేస్టే వేరే అసలు. ఇలా కొంతమంది పాలు కూడా పోస్తారు. నాకెందుకో పాలు పోస్తే అంతగా తినాలనిపించదు. అందుకనేసి నేను పాలు పోయలేదు. మీకు కావాలనుకుంటే పోసుకోవచ్చు. ఇది నా ఆప్షనల్. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నాకు పాలతో అంతగా బాగా అనిపించదు, నచ్చదు. అంతే. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకొని రైస్ మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టి ఉంచితే సరిపోతుంది. వేడి వేడిగా బెల్లం అన్నం రెడీ అన్నమాట. అవును, అలాగే మీకు వేడి వేడిగా తినడం ఇష్టమా, చల్లారిన తర్వాత తినడం ఇష్టమా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే చల్లారినాక తినడం అయితేనే ఇష్టం. వీడియో ఎలా